హిందూ సోదర సోదరీమణులు అందరికీ కూడా జై శ్రీరామ్. ఈరోజు ఇంకొక కళాఖండాన్ని ఈ మీడియా ఛానల్స్లో బయటపడింది. మరి దానిని మీరు కూడా చూడాలి కదా ఫ్రెండ్స్. ఈ సో కాల్డ్ సూడో ఫెమినిస్ట్స్ స్త్రీ జాతిని ఉద్ధరించడానికే మా జననం జరిగింది. మేము లేకపోతే అసలు స్త్రీలు ఏమైపోయేవాళ్ళో, వారికి ఎంతటి విపత్తు జరిగి ఉండేదో ఈ సనాతన ధర్మంలో అని వాళ్లకు వాళ్ళు మేము స్త్రీ జాతి ఉద్ధారకులం అని ట్యాగులు వేసుకుని తిరిగే ఈ సో కాల్డ్ ఫెమినిస్ట్లని ఏమనాలో ఒక నేమ్ అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ మీరు కమెంట్లో. ఇక ఇలాంటి సో కాల్డ్ ఫెమినిస్టులు మేము బై బర్త్ చాలా మేధావులము అని వాళ్లకు వాళ్ళు ప్రచారం చేసుకునే వాళ్ళ మాటల వల్లే కొంతమంది సెక్యులర్ హిందువులు కావచ్చు, లేకపోతే కన్ఫ్యూజ్డ్ హిందువులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళ ట్రాప్లో ఈజీగా పడిపోతున్నారు. కాబట్టే హిందూ ధర్మంలో చాలా లోపాలను వెతికే ప్రయత్నం అయితే ఈ సో కాల్డ్ ఫెమినిస్టులు చేస్తూ, అది అయ్యప్ప స్వామి ఆలయంలోకి వెళ్ళడం కావచ్చు, లేకపోతే సో కాల్డ్ వీళ్ళు చెప్తారు కదా ఈక్వాలిటీ అని, అది మన ధర్మంలో లేదు అని చెప్పడానికి ప్రయత్నం చేసేవారు కావచ్చు. అలాంటి వారిలో ఈ సో కాల్డ్ కళాఖండం కూడా ఒకరు. అక్కడ ట్యాగ్ చదవండి, సీతమ్మ తల్లి లేకుండా శ్రీరాముడికి ప్రాణ ప్రతిష్ఠ. ఇక దీని గురించి చిన్న విషయం అయితే పంచుకొని కన్క్లూజన్కి అయితే వచ్చేద్దాం. వీళ్లకు బాధ ఏమిటి అంటే, రామ మందిరం ఏర్పడింది, హిందువులంతా ఒక పార్టీ వైపుకు వెళ్ళిపోతారేమో అని ఒక లోపల మంట, అండ్ మా మాటలు ఎక్కడ నమ్మకుండా పోతారో అన్న ఒక మంట. ఎందుకంటే ఈ కన్ఫ్యూజ్డ్ హిందూస్ ఉంటారు కదా, వాళ్ళు ఇన్ని రోజులు వీళ్ళు చెప్పిన దాన్ని నెత్తిన పెట్టుకొని భుజస్కంధాలపైన మోసారు కదా, మరి అవన్నీ కూడా కొన్ని విషయాలు తెలుసుకోవడం ద్వారానో, లేకపోతే పురాణాలు వాళ్లకు కూడా అర్థమయ్యేలాగా చెప్పేవాళ్ళు రావడం ద్వారానో వాళ్ళకుండే కన్ఫ్యూజన్ ఎక్కడ పటాపంచలు అయిపోయి వాళ్ళు సనాతన ధర్మాన్ని పాటిస్తారో అన్న కుంచిత స్వభావంతో మాత్రమే ఈ సో కాల్డ్ ఫెమినిస్టులు అనేవాళ్ళు బయలుదేరారు. ఇక ఎందుకు ఇలా అంటున్నాను అంటే, ఒక్కసారి ఇప్పుడు ఒక చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను, దానిని వినండి. అంతకంటే ముందు ఈవిడ గారు అన్నది ఏమిటి అంటే, సీతమ్మ లేకుండా ఎందుకు రాముణ్ణి ప్రతిష్ఠ చేశారు, ఎక్కడ చూసినా సీత రామ లక్ష్మణ హనుమంతులే కదా ఉంటారు, ఇక్కడ ఎందుకు రాముని వారిని మాత్రమే స్థాపన చేశారు, ఎందువల్ల అంటే మోదీ బ్రహ్మచారి అని తాను చూపించుకోవడం ఇష్టపడతాడు కాబట్టి బాలరాముణ్ణి కూడా సింగిల్గానే ప్రతిష్టాపన చేశాడు, ఇది ఓన్లీ ఫర్ రాజకీయం మాత్రమే, ఇందులో ఎటువంటి ధర్మము లేదు, ఏమీ లేదు అని ఈవిడ గారి ఎలిగేషన్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మన తరహాలో మనము సమాధానం చెప్పుకోవాలి కదా. ఎందుకు అంటే, వీళ్లకు సమాధానము చెప్పడం ఎందుకులే, పిచ్చి కుక్కలు అరుస్తూ ఉంటాయి, గజరాజు వెళ్ళిపోతూనే ఉంటుంది అనుకొని ఇన్ని ఏళ్లుగా మనము ఊరికనే ఉన్నా ఆ పిచ్చి కుక్కలు ఏమనుకుంటున్నాయి, అరే బాబోయ్ మనము మొరుగుతూ ఉంటే గజరాజు లాంటి వాడే భయపడి వెళ్ళిపోతున్నాడు, మనం ఇంకా మొరుగుదాము అనే కదా అనుకుంటారు. అదే ఒక్కసారి గజరాజు వెనక్కి తిరిగి తొండం జొలిపిస్తే ఎలా ఉంటుంది, దెబ్బకు పరార్ కదా. అలాంటి చిన్నపాటి పనినే మనం కూడా చేద్దాం ఇలాంటి సమాధానాలతో. ఇక ఈవిడ గారు ఏమన్నారంటే, రాముడు ఒక్కడిని ఎందుకు ప్రతిష్టాపన చేశారు, దాని గురించి మనమైతే ఆన్సర్ చెప్తాము. సముద్రగుప్త విక్రమాదిత్య కాలంలో అంటే 1076 1126 సిఈకి ముందు నుండే రామాలయం ఉంది. అప్పుడే బాలరాముణ్ణి 5 నుంచి 6 అంగుళాల మూర్తి బాలరాముడు ఉండేవాడు అక్కడ. ఇక దాని తర్వాత ఆలయాన్ని డెమాలిష్ చేయడము, మరి ఒక్కరొచ్చి కట్టడము ఇలా జరుగుతూనే ఉంది. అక్కడ డెమాలిష్ అయిన తర్వాత తవ్వకాలు జరిగినప్పుడు దొరికినది కూడా బాలరాముడి విగ్రహమే. పైగా అయోధ్య ఏమిటి, రాముల వారి జన్మస్థానము. రాముల వారి జన్మస్థానము అంటే రాముడు జననం అక్కడే అని కదా అర్థము. అంటే చిన్నపిల్లవాడుగానే కదా పుడతాడు, ఎవరు యుక్త వయసులోనే పుట్టేరు కదా, చిన్నపిల్లవాడిగానే పుట్టాడు. రాముడి జన్మస్థానము కాబట్టి బాలరాముణ్ణి అక్కడ స్థాపన చెయ్యాలి. అది కాకోకుండా
ఇక్కడ ఇంకా లోపలికి అంటే ఇంకా డెప్త్‌కి వెళితే మనము కాదు, కొంతమంది ఫారినర్ హిస్టోరియన్స్ కూడా మెన్షన్ చేసినది ఏమిటి అంటే, అక్కడ వాళ్ళు విజిట్ చేసినప్పుడు ఎక్కడ అయోధ్యలో విజిట్ చేసినప్పుడు అక్కడ సనాతన ధర్మం అనేది చాలా ఎక్కువగా ఉండేది. వాళ్ళు ఒక క్రెడిల్ అంటే ఒక ఊయలను పెట్టి పూజ చేసుకునేవాళ్ళు అని చాలామంది హిస్టారియన్స్, అది కూడా ఫారిన్ హిస్టారియన్స్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. కుదిరితే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా వాళ్ళ యొక్క రాసిన బుక్స్లోని కొన్ని స్క్రీన్ షాట్స్ తీసి మీకు పెట్టడం అయితే ఖచ్చితంగా చేస్తాను. అంటే అక్కడ ఎప్పటి నుంచో బాలరాముణ్ణే పూజించడం అనేది ఒక సంస్కృతిగా ఏర్పడిపోయింది కాబట్టే బాలరాముడిని స్థాపన చేశారు. వాళ్ళు సీతాదేవిని కావచ్చు, లక్ష్మణ హనుమంతులని కావచ్చు ఎక్కడైనా ఇగ్నోర్ చేశారా అంటే లేదు కదా. ఇంకా ఆలయాలు నిర్మించాల్సి ఉంది. పైగా ఈ గుడి 3 అంతస్తులుగా ఉంటుంది. 2వ అంతస్తులో శ్రీరామ లక్ష్మణ హనుమంత వారందరికీ కలిపి పూజలు చేసుకోవడానికి కూడా ఏర్పాటు జరుగుతుంది. రాముల వారి మాతగారు అయిన కౌసల్య దేవి గారికి కూడా పూజలు చేసుకునే ఏర్పాటు అనేది చేయడం జరుగుతోంది. ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో మనకు ఒక రాయి వేసామా, ఎందుకంటే మనకు మండిపోతుంది కదా, గ్యాస్ట్రిక్ తగ్గట్లేదు, ఎన్ని మందులు వేసుకున్నా తగ్గట్లేదు, కాబట్టి ఏదో ఒకటి వాగితే తప్ప మనకు తగ్గదు. ఇక ఇంకొక చిన్న క్వశ్చన్ అడుగుతాను. వీళ్ళు సో కాల్డ్ మేధావులు కదా, మనము అంత మేధావులం కాదు. కాకపోతే ఒక చిన్న మా పరిధిలో ఉండే ఒక చిన్నపాటి క్వశ్చన్, అది ఏమిటి అంటే, అక్కడ స్థాపన చేసింది ఎవరిని? బాలరాముని, అంటే చిన్న పిల్లవాడిని. చిన్న పిల్లవాడికి ఎవరైనా వెంటనే పెళ్లి చేస్తారా? అంటే అక్కడ ఎంత పిల్లవాడు? 5 నుంచి 8 ఏండ్ల లోపు పిల్లవాడు. అంత పిల్లవాడికి పెళ్లి చేసేస్తారా? పెళ్లి చేయకుండా సీతాదేవి గారు ఎలా వస్తారు? ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా వీళ్ళు ఫెమినిస్టులు, వీళ్ళ మాటలు మనము ఆచరించడం చిచ్చి. మీరేం చెప్తారు? సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వాలంటారా, వద్దు అంటారు? సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వకూడదు. చూశారు కదా ఈవిడ గారి బాధ. ఎందుకు సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వకూడదు అంటే వీళ్ళ దగ్గర రీజన్స్ ఉండవు. ఇలాంటి చెత్త అంతా ఏరుకొని వచ్చి ఏదో ఒకటి వాగడం తప్ప ఇంకేమీ తెలిసి ఉండదు. డెప్త్గా వీళ్ళ దగ్గర ఎవరూ కూడా డిబేట్కి అంటే బాగా తెలిసిన వాళ్ళు కూర్చోరు కాబట్టి వీళ్ళ మాటలన్నీ కూడా చెల్లుబాటు అని అయిపోతున్నాయని నా ఉద్దేశం. మీరేమనుకుంటారు? ఇలాంటి తాటాకు చెప్పుళ్ళు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. సనాతన ధర్మం ఓ కాలము నుంచి ఉన్నది. దానిని వేళ్లతో తెంచి పడేస్తాము అంటే అది పెరుగుతుందే తప్ప తెంచడానికి ఎవ్వడి తరము కాదు. ఇలాంటి మరీ ఇంకా కొన్ని చాలా విషయాలు ఉన్నాయండి మీతో పంచుకోవాలని. వీడియో లెంతీ అయిపోద్ది కాబట్టి ఇక్కడితో సారీ కామా పెట్టేసి నెక్స్ట్ మరి ఒక వీడియోతో మీ ముందు వచ్చి చర్చించుకుందాం. మీ యొక్క ఒపీనియన్స్ని దయచేసి కింద కమెంట్స్లో మెన్షన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. రామ్ రామ్ ఫ్రెండ్స్.